హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు డే త్రీ రోజు ప్రింట్ ఏం తీస్తున్నట్టే ఒకసారి చూపిస్తే చూడండి ఏ ప్రింట్ తీస్తున్నా అనేది. ఇంకో ఫ్రెండ్స్ ఈ ప్రింట్ తీస్తున్నా. యాక్చువల్లీ ఈ ప్రింట్ టీషర్ట్ మీద కాకుండా హుడ్డీస్ మీద ట్రై చేద్దామని చూస్తున్నా. అసలు హుడ్డీస్ మీద రాదు అంటారు, ఒకసారి ట్రై చేద్దామని చూస్తున్నా. ఆల్రెడీ నేను నాకంటూ సపరేట్ ఒక హుడీ పెట్టుకున్నా సపరేట్గా, అది ఇంకా వేసుకోలేదు. ఒకసారి చూద్దాం ఒకసారి దాని మీద ప్రింట్ అవుతా లేదని. ఈ ప్రింట్ నేను తీసిన ఆల్రెడీగా, ప్రింట్ అవుట్ కూడా బయటకు వచ్చింది. లెట్స్ ట్రై, ఒకసారి చూద్దాం హుడ్డీస్ మీద వస్తా అనేది ప్రింట్. ఫస్ట్ మనం ఇది స్టార్ట్ చేసుకుందాం. హీట్ అయ్యేంత వరకు, హీట్ అయిన తర్వాత పెట్టి చేసుకుందాం. ఆల్రెడీ 70 seconds టైం వచ్చింది కాబట్టి ఆ టైం వరకు ఆగుతాం. సరే, టైం సెట్ అయినాక ఇది హీట్ అయినాక ఒకసారి పెట్టి చూద్దాం వస్తుందా రాదా అనేది. సరేనా? ఇంకో ఫ్రెండ్స్ హీట్ అయిపోయింది ఆల్రెడీ. హీట్ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ప్రింట్ పెట్టేశాను. ఈ ప్రింట్ ఇట్లా చేసి ఫస్ట్ ఐరన్ చేసుకున్న తర్వాత దాంతో హీట్ మిషన్తోనే ఐరన్ చేసుకున్న తర్వాత ఈ ప్రింట్ పెడుతున్నా. ప్రింట్ పెట్టిన తర్వాత డైరెక్ట్ మనం టెఫ్లాన్ షీట్ పెట్టాలి, లేకుంటే మనకి ఆ ప్రింట్ అనేది పైన దానికి అంటుకుంటుంది, తర్వాత వేరే దానికి ఇబ్బంది అవుతుంది. పెట్టేసిన టెఫ్లాన్ షీట్. ఇప్పుడు హీట్ చేద్దాం ప్రెస్ చేసి. ఓకే, ఇప్పుడు రెడీ. 130 seconds ఆగాలి. 130 seconds ఆగిన తర్వాత చూడాలి ప్రింట్ వస్తా రాదో కూడా తెలియదు. చాలామంది అయితే హుడ్డీస్ మీద ప్రింట్ రాదు అంటారు, డీడీఎఫ్ చేయాలి అంటారు. సరే చూద్దాం, మనం ఒకసారి ట్రై చేసి పోయేది ఏం లేదు, మన టీషర్టేగా, వేరేది ఎవరిది కాదుగా. అందుకే ఒకసారి ట్రై చేస్తున్నాం. ఒకవేళ వచ్చినాక బెటరే కదా మనకు కూడా. డీడీఎఫ్ అంటే మన పర్మనెంట్ ఉండదు కదా మనకి డీడీఎఫ్. యాక్చువల్లీ ప్లానింగ్ ఏంటంటే హుడ్డీస్ మీద డీడీఎఫ్ చేయాలి. యాక్చువల్లీ డీడీఎఫ్ చేస్తే డీడీఎఫ్ స్టిక్కర్స్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, చేయడానికి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ డీడీఎఫ్ ఏంటంటే పర్మనెంట్ కాదు. ఒక 50 washes 60 washes తర్వాత అది వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు చాలా వరకు మీరు అబ్జర్వ్ చేయండి, డీడీఎఫ్ ఇట్లా మనము ఇట్లా సాగుతుంది, ప్లస్ అది పోయే ఛాన్స్ ఉంది. స్టార్టింగ్లో ఏం కాదు, తర్వాత ఒక 20-30 washesకి మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్ డీడీఎఫ్ ఎట్లా ఉంటుంది. ఇది సప్లిమేషన్ ప్రింట్ ఏంటంటే పర్మనెంట్, మనకి ఎలా వాష్ చేసినా ఏం చేసినా అది అలానే ఉంటుంది ప్రింట్. అది విత్ థ్రెడ్స్తో మొత్తం ప్రింట్ అయిపోతుంది మొత్తం టోటల్గా. ఆ విధంగా నేను ప్రయోగం చేస్తున్నాను. అంటే హుడ్డీస్ మీద వస్తారా తెలియదు, చాలామంది రాదు అంటారు, డీడీఎఫ్ చేయాలి అంటారు. సరే ఒకసారి ట్రై చేద్దాం, పోయేదేం లేదు కదా, ప్రయోగాలు చేసేది పోయేదేం లేదు కదా అని చేస్తున్నాం. చూద్దాం వస్తా రాదో నాకు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం. 15 seconds వచ్చింది. ఇప్పుడు చూద్దాం అవుతుందా లేదా. 15 10 ఏ ఛాన్స్ ఉంది చూద్దాం. ఒకవేళ అవుతుందో రాదో కూడా నాకు కూడా తెలియదు, చూడాలి. 1 అయిపోగానే సౌండ్ వస్తుంది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది లేపి సైడ్ చేసుకోవాలి. సైడ్ చేసుకుంటే మనకు ప్రింట్ వచ్చిందా లేదా తెలియదు. అప్పుడే తీయకూడదు, ఎందుకంటే కొద్ది హీట్ ఉంటాయి, ఇది చెయ్యి కాలే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్లీ దీని మీద హీట్ టేప్ పెట్టాలి. హీట్ టేప్ పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది డిజైన్, అది కదలకుండా. అది దీని మీద నాకు అంత అవసరం అనిపించాలి, పర్ఫెక్ట్ సరిపోయింది పేపర్ అటు ఇటు కాకుండా. అందుకనే టేప్ ఏం వేయలేదు, డైరెక్ట్ పెట్టేశాను. చూద్దాం అవుతుంది. నా దేశం కాదు అనుకుంటున్నా. వావ్, వచ్చింది ఫ్రెండ్స్, హుడ్డీస్ మీద పర్ఫెక్ట్ ప్రింట్ అయింది. లెట్స్ వేసుకొని చూద్దాం ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ప్రింట్ అయితే వచ్చింది, బాగుంది ప్రింట్. హుడ్డీస్ మీద ప్రింట్ రాదనుకున్నా, వచ్చింది, బాగా వచ్చింది. మరీ డీడీఎఫ్ అంత బ్రైట్గా రాలేదు, పర్లేదు, నార్మల్గా ఉంది, బాగుంది, చూడడానికి కూడా బాగుంది. మీరు చూడొచ్చు ఎలా ఉందనేది. బాగుంది కదా ప్రింట్, జబర్దస్త్ వచ్చింది. ఇలా చేస్తే ఏంటంటే ఈ ప్రింట్ అనేది మనకు పర్మనెంట్, ఎన్ని వాషులు చేసినా కూడా పోదు మనకి. అది దీని ప్లస్ పాయింట్. మీ సపోర్ట్ నాకు ఇప్పుడు కావాలి, మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదే ఈరోజు వీడియో. రేపు ఇంకో వీడియోతో కలుద్దాం.